హలో అందరికీ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. ఫిలిం గురించి వస్తే ఫస్ట్ అయితే నేను డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు ఈ క్యారెక్టర్కి. ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిటికీ చాలా డిఫరెంట్ ఉంది అండ్ నేను చేయగలను అని నమ్మారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ప్రొడ్యూసర్ గారు, ఇస్మాయిల్ గారు, లహరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ దిస్ డేస్. అండ్ మా లీడ్ కాస్ట్ గురించి చెప్పాలంటే ధర్మ గురించి మీరు చూసే ఉంటారు టీజర్ అండ్ ట్రైలర్లో, అదర్ కొట్టేశాడు. చిన్న క్లిప్స్ ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగా చేశారు. అస్సలు ఆయన లాంచ్ ఫిలిం లాగా అయితే అస్సలు చేయలేదు. యూ డిడ్ వండర్ఫుల్ జాబ్ ధర్మ. Aishwarya, you're looking very cute on screen. I think you will be very well known in Telugu film industry. చాలా బాగా చేసావు. And with all my other team members, you have done wonderfully well. మేమందరం చాలా బాగా బాండ్ అయ్యాం, చాలా బాగా షూటింగ్ చేసుకున్నాం, చాలా బాగా వచ్చింది సినిమా. సో ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయండి. అండ్ నాట్ టు ఫర్గెట్ డిఓపి ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత బాగా తీసినందుకు. కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, కొన్ని క్లిప్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆపోజిట్ ఆఫ్ బేబీ అండి. అందులో నేను ఒక నెగటివ్ షేడ్ చేశాను, మీరు చూసుంటే. ఇందులో నేను ఒక కామెడియన్ లాగా చేశాను. సో ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక నా స్క్రీన్ స్పేస్ ఉన్నంతసేపు కామెడీయే ఉంటుంది. అండ్ నేనే షాక్ అయ్యాను డబ్బింగ్లో చూసినప్పుడు బాగా వచ్చింది అని. నేను చాలా టెన్షన్ పడ్డాను, బట్ డైరెక్టర్ గారు నువ్వు చేయగలవని నమ్మారు. అండ్ నేను కూడా కొంచెం ఇలా స్టీరియో కాస్ట్ అవ్వద్దు, ఈ నెగిటివ్ షేడ్సే కాదు, నాలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను చేయగలను అన్న ఈ థాట్ ప్రాసెస్లోనే ఈ మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్క సీన్ చెప్పారో అలానే వచ్చింది. సో ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ కొత్తగా కనిపిస్తాను నేను ఈ సినిమాలో, ఇలా కూడా చేయగలదా అన్నట్టుంది. సో నేనైతే చాలా ప్రౌడ్గా ఉన్నాను మూవీ చూసి. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంతకు ముందు అండ్ ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా ఆఫర్స్ వస్తున్నాయా? యా అండి, అంటే నేను ఉన్న పెండింగ్ ఫిల్మ్స్ పూర్తి చేస్తున్నాను. ఇంకో 3 ఫిల్మ్స్ ఉన్నాయి. అవి మా మెయిన్ అయితే మా డ్రింకర్స్ అయ్యి అది రిలీజ్లో ఉంది. ఇంకొక 2 ఫిల్మ్స్ నేను షూట్ చేస్తున్నాను. సో దాని డబ్బింగ్ అండ్ రిలీజ్ అయిపోయాక కొత్త ఫిల్మ్స్ గురించి ఆలోచిస్తున్నాను. బట్ యా, ఇట్స్ గోయింగ్ గుడ్ అండి, అంత బాగుంది. యా, థ్యాంక్ యూ. కిరణ్ గారు, డైరెక్టర్ గారు ఎక్కడ? మీకు డ్రింకర్స్ ఎలా హెల్ప్ అవుతుంది? యాక్చువల్లీ ఇది బిగ్ బాస్కి ముందే జరిగిందండి. బేబీ రిలీజ్కి ముందే నాకు స్క్రిప్ట్ నరేట్ చేయడం జరిగింది, క్యారెక్టర్ చెప్పడం జరిగింది. సో ఈ మూవీ వల్ల నాకు ఇంకా ఆర్టిస్ట్గా బెటర్ నేమే వస్తుందని నా నమ్మకం. ఎందుకంటే క్యారెక్టర్ ముందు చేసిన అన్ని క్యారెక్టర్స్కి చాలా డిఫరెంట్గా ఉంది. సో ఫర్ షూర్ ఆర్టిస్ట్గా అయితే మంచి పేరు వస్తుందండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.